అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్మేట్తో గొడవ జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపినట్టుగా సమాచారం వస్తోంది. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా వాసి. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది. అమెరికాలో పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో చెప్పాల్సిన పనిలే. తేడా వస్తే మాటల కంటే వారి తూటాలే ఎక్కువగా మాట్లాడతాయి. వారు జరిపిన కాల్పులకు తెలుగు యువకుడు బలయ్యాడు. తెలంగాణ వాసిని అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. అతన్ని చంపడానికి కారణం తన రూమ్మేట్తో గొడవని తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఆలస్యంగా ఈ వార్త బయటకు వచ్చింది. మహబూబ్ నగర్ రామయ్య బౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్ళాడు. ఫ్లోరిడా కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తా ఉన్నాడు. ఆ తర్వాత పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్ళాడు. ఈ నెల 3వ తేదీన అతడి రూమ్మేట్తో నిజాముద్దీన్కు గొడవ జరిగినట్టుగా సమాచారం ఉంది. దీంతో ఇరుగు పొరుగు వారి నుంచి పోలీసులకు డిస్టర్బ్ కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నటువంటి శబ్దాలు వినిపించాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా నిజాముద్దీన్ తన రూమ్మేట్తో గొడవ పడతా ఉన్నాడు. మారణ ఆయుధాలతో దాడి చేసుకున్నట్టు గుర్తించారు. పోలీసులు చెప్పినా వినిపించకపోవడంతో కాల్పులు జరపగా నిజాముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎయిర్ కండిషనర్ విషయంలో రూమ్మేట్తో జరిగినటువంటి గొడవ కారణంగా దాడి జరిగిందని మృతుడి బంధువు ఒకళ్ళు ఈ సమాచారం తెలుస్తోంది. ఈ ఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా కుటుంబ సభ్యులకు మాత్రం ఆలస్యంగా తెలిసొచ్చింది. నిజాముద్దీన్ స్నేహితుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. కొడుకు మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సాయం చేయాలని నిజాముద్దీన్ తండ్రి హసనుద్దీన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు. ప్రస్తుతం నిజాముద్దీన్ మృతదేహం కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంది.